దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 113వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. సబ్జెక్టు సృష్టికర్త. ఈ సృష్టికర్త సబ్జెక్టులో ఒక భక్తుడి జీవిత చరిత్ర మీ ముందుకు తీసుకొస్తున్నాం. పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి జీవిత చరిత్ర తీసుకొస్తున్నాం. ఒక చోట ఆపా. ఎక్కడ ఆపాను అంటే, ఆయన 8 సంవత్సరాల వయసప్పుడు ఒక యవ్వన స్త్రీ ఆయనకి దర్శనంలో కనిపించింది, కలలో. మళ్ళీ 15 సంవత్సరాలు అప్పుడు కనిపించింది. ఆఖరికి ఆయనకి 24 సంవత్సరాలు వచ్చేసరికి ఆమె నిజ జీవితంలో ఆయనకి ఎదురుపడింది. అరే, చిన్నప్పటి నుంచి 8 సంవత్సరాల వయసప్పుడు 15 సంవత్సరాల వయసప్పుడు కనిపించిన ఆమె ఈమె కదా అని 24 సంవత్సరాల అప్పుడు ఆయనకి తారసపడినప్పుడు ఆమెను చూడటం జరిగింది. దరిమిలా వారు ఈ సంఘటన గురించి మాట్లాడుకోవటం జరిగిన తర్వాత వారు వివాహం చేసుకోవటం కూడా జరిగింది. అంటే ఆయన 8 సంవత్సరాల వయసప్పుడు ఇంకా 16 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన వివాహం చేసుకోబోయే స్త్రీ ఏ రూపంలో ఉంటుందో అలా చూపించాడు. అంటే ఆమె వివాహం చేసుకునే స్త్రీ ఈయనకి దర్శనం చూపించే నాటికి చంటి పిల్ల అయి ఉంటుంది. 1-2 సంవత్సరాల వయసు పిల్ల అయి ఉంటుంది, అంతే కదా, 8 సంవత్సరాల వయసులో. కానీ ఏ అమ్మాయిని చూపించారు దేవుడు? ఆమె యుక్త వయసు వచ్చినటువంటి స్త్రీని చూపించారు. ఆ 17-18 డిగ్రీ చదువుతున్న అమ్మాయి ఏ రూపంలో ఉంటుందో ఆ రూపంలో చూపించారు. దీన్ని బట్టి దేవుడికి మనుషులు పెరిగిన తర్వాత ఎలా ఉంటారో తెలుసు, రాబోయే కాలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసు. కాబట్టి ఇదిగో అబ్బాయి, నేను నీకు భార్యగా ఒక ఆమెని సిద్ధపరిచాను, ఆమె ఇదిగో అని చెప్పి ఆయనకి పెళ్లి కాకముందే 16 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయాడు. 8 సంవత్సరాల వయసు పిల్లాడికి చూపించాడు, నువ్వు చేసుకోబోయే భార్య ఈమె అని చెప్పి. ఎంత గొప్పగా దేవుడు సృష్టికర్త కాకపోతే ఇంకెవరవుతారు? ఇంకో విషయం ఏంటంటే, ఈ రెండిట్లో ఈయన నిష్ఠాగరిష్ఠుడైన ఒక హిందువు, ఆమె నిష్ఠాగరిష్ఠురాలైనటువంటి ఒక క్రైస్తవురాలు. పోనీ ఈయనకి దర్శనం చూపించిన ఆయన దేవుడు ఈయన ఆరాధించే దేవుడైతే, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉన్న పక్షం అయితే, ఆ అమ్మాయి ఎవరో క్రైస్తవురాలని ఎందుకు చూపించారు? కాబట్టి క్రైస్తవులకే కానీ, హిందువులకే కానీ, ముస్లింలకే కానీ, ఇంకా జైనులు, బౌద్ధులు ఎవరికే కానీ ఉన్న దేవుడు ఒక్క దేవుడే, సృష్టికర్త ఒక్కడే. కాకపోతే వేరేగా అనుకుంటమే తప్ప అసలు ఉన్న దేవుడు ఒక్క దేవుడే. ఆ దేవుడికి మతాలు గీతాలతో సంబంధం ఏం ఉండదు. మనుషులందరూ ఒకటే. ఎవరిని సిద్ధపరచాలో ఆయనకి తెలిసి, ఆయన మనం గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే మన రాతలన్నీ ఆయన రాసేసి అట్ట పెడతాడు. ఆయన ఎవరు అసలు? ఆ దేవుడు ఈ మతాలన్నిటికీ భిన్నంగా ఒకే దేవుడు ఉన్నాడు. ఎవరు ఆయన అంటే, ఆయన బైబిల్ గ్రంథంలో దేవుడు. క్రైస్తవ మతం అనేది పక్కన పెట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టికర్త యొక్క మార్గము, సృష్టికర్త అనేదే చూసుకోవాలి. క్రైస్తవులంటే యేసు ప్రభు వచ్చిన కాడి నుంచి ఉందని చాలామంది భ్రమపడతారు. అది తప్పు. సృష్టికర్త యేసు ప్రభు వారు నరరూపంలో రాకముందు నుంచి ఉన్నటువంటి సృష్టికర్త ఎవరు? ఆ సృష్టికర్తే బైబిల్ గ్రంథంలో ఉన్న త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఉన్నటువంటి ఆ యొక్క త్రియేక దేవుడు సృష్టికర్త. ఆయనకి ఆ మతము, ఈ మతము, ఆ ఊరు, ఈ ఊరు, ఆ దేశము, ఈ దేశము సంబంధం లేదు. ప్రపంచానికి అంతటికీ ఆయనే దేవుడు. ఈ సృష్టికి అంతటికీ ఆయనే దేవుడు. ఇది చెప్తూ అక్కడికి ఆపి, దేవుడు ఇట్లా భవిష్యత్తు చూపించగలిగిన దేవుడు ఇంకెవరన్నా ఉంటారా అని అనుకున్నాం. ఇంకా వేరే మార్గాల్లో ఉన్నవాళ్ళు, వేరే మతాల్లో ఉన్నవారికి వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు ఎవరైనా భవిష్యత్తును చూపించగలుగుతున్నారా అని మనం చూస్తే ఎవరూ చూపించగలిగిన వాళ్ళు లేరు. ఈ దేవుడైతే చూపిస్తున్నాడు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం పండిట్ ధర్మప్రకాష్ గారికి ఏదో 4 దర్శనాలు చూపించారేమో నాకు తెలియదు. కానీ నాకు చూపించిన 100 దర్శనాల్లో 38, ఇంకోటి పెరిగింది ఇప్పుడు, 39 దర్శనాలు భవిష్యత్తు గురించి ఉన్నాయి. భవిష్యత్తులో ఏం జరుగుద్ది, తర్వాత ఏం జరుగుతుందో ముందే చూపించేశాడు దేవుడు.
అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక 12 దాకా వచ్చాం. 12ది చదివాము. చదివిన తర్వాత దాని పూర్తి వివరణ ఇంకా దాంట్లో ఇవ్వలేదు. మరి ఈ 113వ ఎపిసోడ్లో దాని వివరణ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. అది నా పుస్తకంలో 50వ దర్శనం. ఆ దర్శనం చదివాను. ఒకసారి చదివి లైట్గా చెప్పాను మీకు. అది 50వ దర్శనం. దానికి ముందు 49వ దర్శనం కూడా ఈ కోవలోనిదే. కాబట్టి దాన్ని కూడా ఒక సంఖ్యగా లెక్కపెట్టి ఇప్పుడు 49వ దర్శనం 50వ దర్శనం రెండూ చదివేసి రెండిటి కలిపి ఒకే రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా చెప్తాను. కాబట్టి ఈ 12, 13 దర్శనాలుగా ఇవి రెండు లెక్కలేసుకుందాం. కాబట్టి నా పుస్తకంలో 49వ దర్శనం ఏముందో చెప్తాను, ఇలాగ 50వ దర్శనం ఏముందో చెప్తాను, వాటి నెరవేర్పు ఎలా జరిగిందో చెప్తాను. ఆ తర్వాత వేరే దర్శనాలకు వెళ్దాం. కాబట్టి నా పుస్తకంలో 49వ దర్శనంగా ఉన్నటువంటి దర్శనం మరి ఈ రెండు కూడా 49, 50 దర్శనాలు, రెండు దర్శనాలు కూడా ఒక్క రోజునే వచ్చినాయి. 26/3/2016 ఒకటి వచ్చిన తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి ఒకే రోజున ఆ దర్శనం వచ్చింది. అంటే 49వ దర్శనం 50వ దర్శనం కూడా ఒక్కరోజే వచ్చినాయి. 26/3/2016. ఇక మీకు తెలిసిందే కదా, 9 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర ఇది. ఇప్పుడు 2025 నడుస్తూ ఉంది. 2016లో 9 సంవత్సరాల క్రితం నాకు వచ్చినటువంటి ఒక్కరోజు వచ్చినటువంటి 2 దర్శనాలు ఏంటి, ఆ దర్శనాలు ఎలా నెరవేరినాయి, భవిష్యత్తులో జరగాలి, ఇట్లా భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూచి చెప్పే దేవుడే ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు. చెప్పగలిగిన దేవుడే ఒకే ఒక్క దేవుడు ఈ దేవుడు. అది చెప్పడాకే మీ ముందుకు రావటం జరుగుతూ ఉంది. ఈ 26/3/2016 వచ్చినటువంటి ఈ 49వ దర్శనం ఏంటి అంటే, తెల్లవారుజామున కలలో నేను ఇతరుల చేతిలో మోసపోయినట్లు బ్రాకెట్లో మా బంధువు ఒక ఆయనకు ఏదో ఒక పెట్టె నేను ఇవ్వగా అతడు అమాయకత్వంతో అజాగ్రత్తగా దానిని బస్సులో పోగొట్టినట్లు గ్రహించి బాధపడుచున్నాను. కళ అంతం అయ్యింది. ఇది కళ. దీని ద్వారా నేను రాసుకున్న ఎక్స్ప్లెనేషన్ పుస్తకంలో, దీని ద్వారా రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటన ఏదో జరగబోతున్నదని దేవుడు బయలుపరిచినట్లు గ్రహించాను. అంతే కదా, మనం ఏమనుకుంటాం, ఏదో జరుగుద్ది ఇలా రాబోయే కాలంలో అనుకుంటాం. ఇది మా బంధువు, అంటే చాలా దగ్గర బంధువు, పేర్లు మనం చెప్పకూడదు కాబట్టి నాకు చాలా దగ్గర బంధువు, చాలా మంచి వ్యక్తి. ఆ వ్యక్తికి ఏం చేశాను, ఒక పెట్టి ఇచ్చా, జాగ్రత్తగా పట్టుకో బాబు అని ఒక పెట్టి ఇచ్చా. ఆయన అజాగ్రత్తగా దాన్ని ఒక బస్సులో వదిలేసి దిగిపోవటం కానీ ఎట్లా ఒక బస్సులో పోగొట్టుకున్నాడు అజాగ్రత్తగా. పెట్టేవరది నాది. ఇప్పుడు మనం ఏమనగలుగుతాం, బంధువు జాగ్రత్తగా పట్టుకొని ఆయన ఒక పెట్టి ఇచ్చాం, ఆ పెట్టి పోగొట్టేశాడు. ఏం చేస్తే వస్తుంది అది? కాబట్టి ఆ నష్టం మనం భరించాల్సింది. అలా నష్టపోతున్నట్టు చెప్పాడు ఆయన. మరి ఇది ఎప్పుడు జరిగిందయ్యా అని అంటే 2021లో జరిగింది. 6 సంవత్సరాల తర్వాత ఇది జరిగింది. అట్లాగే 50వ దర్శనం కూడా చదివేస్తున్నా. అంటే ఏంటి, ఒక దర్శనంలో నేను ఒక పెట్టి ఇస్తే మా బంధువుకి, ఆ బంధువు పోగొట్టేశాడు అజాగ్రత్త చేత, ఆ మాయకత్వంతో కూడా అనుకోవచ్చు. 50వ దర్శనం ఏంటంటే అది కూడా 26/3/2000. ఇదే రోజు ఇంకొక కళ వచ్చిందని రాసుకున్నా. ఏంటి, ఒక ముసలాయన చలిలో బాధపడుచుండగా నేను ఆయనకు ఒక చలికోటు ఇచ్చుట కోసం ప్రయత్నించి ఒక కొత్త కోటు ఇచ్చి ఆయన దానిని ధరించగా చూచి సంతోషించాను. చూసారా, ఒక ఆయన చలిలో బాధపడుతున్నాడు అట. అది చూసి అరే బాధపడుతున్నాడని నేను ఒక కొత్త కోటు ఒకటి కొని ఎట్లాగో అట్లా కొని ఆయన ఇచ్చి ఆయన ధరించి హాయిగా ఆయన ఉండటం చూచి నేను సంతోషించాను. తర్వాత నా వస్త్రములు పోగొట్టుకొని మరి దీనమైన స్థితిలో నేను తిరుగుచున్నాను. నేనేమో ఎంతో కష్టపడి ఒక వృద్ధుడికి ఒక కొత్త కోటు కొని ఇచ్చి సంతోషించాను. నాకట తర్వాత రోజుల్లో మరి వస్త్రాలు కూడా సరిగ్గా లేని స్థితిలో, దీనమైన స్థితిలో తిరుగుతూ ఉన్నానట. వస్త్రాలు కూడా సరిగ్గా లేని అంటే నేను పోగొట్టుకుని ఉన్నట. అయితే దాని గురించి పెద్దగా బాధపడలేదు, కానీ నాకు వస్త్రాలు ఉన్నాయి లేదని, నాకు ఆరోగ్యం అయితే బాగానే ఉంది, ఆరోగ్యంగానే నేను తిరుగుతున్నా, వస్త్రాలకే సరిగ్గా లేవు. కానీ చూచేవాళ్ళు
నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూచేవాళ్ళు, అయ్యో ఈయన అన్నీ పోగొట్టుకున్నాడు అనుకుంటున్నారు. ఎట్లా తిరిగేవాడు ఈయన, ఎంత హుందాగా ఎంత డ్రెస్సులు వేసుకుని తిరిగేవాడు, ఈయన సరైన డ్రెస్సులే లేవు, ఈయన అన్నీ పోగొట్టుకున్నాడు అనుకుంటున్నాడు. తర్వాత నాకు ఎక్కడి నుండో మంచి డ్రెస్ టైతో సహా వచ్చేసాయి. తర్వాత అదే దర్శనంలో మంచి డ్రెస్ వచ్చేసింది నాకు. హై లెవెల్లో మంచి డ్రెస్తో తిరుగుతూ ప్రసంగాలు చేస్తూ ఉన్నా. ఆ డ్రెస్తో మీటింగులకు వెళ్ళి ప్రసంగాలు చేస్తూ ఉన్నట్టు కనిపించింది. ఇంతలో మెళుకు వచ్చేసింది. ఈ కళ నేను ఎక్స్ప్లెనేషన్ రాసుకున్నది ఏంటంటే, ఈ కళ ద్వారా నాకు కొన్ని శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చునని, ఆ తర్వాత దేవుని ఆశీర్వాదం పొందగలనని దేవుడు నాకు చూపించినట్లు గ్రహించాను. అప్పుడు రాసుకున్నా 2016లో. అయితే నాకు రాబోయే కాలంలో అయ్యో శ్రమలు వస్తాయి, ఆఖరికి వస్త్రాలు కూడా మంచివి కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది అనుకుంటా ఒక రోజుకి. అయితే మళ్ళీ అవన్నీ వచ్చేస్తాయి నాకు అని చూపిస్తున్నాడు దేవుడు. మరి ఎట్లా జరుగుద్దో మనకు తెలియదు అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా మరి 2021కి 5 సంవత్సరాలు, 2016 కదా, 2021 ఆఖరికల్లా 5 సంవత్సరాల కల్లా అదంతా అక్షరాలా జరిగిపోయింది. ఎలా జరిగిపోయింది? ముందు చెప్పిన దర్శనంలో మా బంధువు నేను ఇచ్చిన పెట్టిన పోగొట్టడం అనేది జరిగిన విషయం ఏంటంటే, ఆ తర్వాత రోజుల్లో ఈ దర్శనం వచ్చేటప్పటికి ఇంకా నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు. కానీ ఈ దర్శనం వచ్చిన తర్వాత మరి 1-2 సంవత్సరాల తర్వాత మా బంధువు, నాకు బాగా దగ్గర బంధువు, ఆయన హైదరాబాదులో ఏదో మంచి వ్యాపారం చేస్తున్నాడు. చక్కని కారు, బంగళా, అంతా సుభిక్షంగా ఉన్నాడు, దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. ఆ వ్యాపారం కూడా బాగా రాణించింది, బాగా ఉన్నాడు. నేను ఒకసారి వెళ్ళినప్పుడు కూడా చాలా మర్యాదగా చూశాడు నన్ను. నేను మామయ్య అవుతాను, చాలా మర్యాదగా చూశాడు, మంచి గౌరవించాడు. ఎవరు వెళ్ళినా అలా చూస్తున్నాడు. వ్యాపారం బాగుంది. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఆయనకి వ్యాపారం మరి చాలా మంచివాడు, అమాయకుడు కింద లెక్కే. ఎవరైతే చెప్తున్నా నమ్ముతాడు. ఆ వ్యాపారం బాగుంటుంది, ఈ వ్యాపారం చెప్తూ బాగుంటుందని స్నేహితులు చెప్పడం చేత దాంట్లో వేలు పెట్టి దీంట్లో వేలు పెట్టి వ్యాపారాల్లోకి వెళ్ళిపోయి, ఇగో వ్యాపారం చేయడానికి నాకు డబ్బు అవసరం అవుతుంది అని చెప్పి అడిగి బంధువుల దగ్గర అందరి దగ్గర తీసుకుంటున్నాడు. ఎవరైనా ఏమనుకుంటాం, సరే వ్యాపారంలో బాగానే రాణించాడు కదా, ఇది డబ్బు కూడా ఇస్తే మరి ఇంకేం వ్యాపారం చేసుకుంటాడు, మనకు కట్టేస్తాడులే అని చెప్పి చాలామంది ఇచ్చారు డబ్బు. నా దగ్గర అయితే ఇచ్చే అంత స్తోమత డబ్బు నా దగ్గర ఏమీ లేదు. కానీ నేను మరి అతను పడుతున్న ప్రయాస శ్రమ అంతా చూసి, నా దగ్గర అయితే లేదు, కానీ నీకు డబ్బు కావాలని తిరుగుతున్నావు కదా, నేను హామీ ఉండి ఎవరి దగ్గరైనా అప్పు ఇప్పిస్తాను, జాగ్రత్తగా కట్టేసే అన్నాను. సరే మావయ్య అన్నాడు. నేను ఓకే అనుకున్నా. నేను హామీ ఉండి నేనే నోటు రాసి, వాడికేం తెలియదు, నేనే హామీ ఉంటా అన్నాక నాదే బాధ్యత. కొంత డబ్బు ఆయనకి ఇప్పించే, వ్యాపారం నిమిత్తం ఏదో మరి చాలా చోట్ల అప్పులు చేస్తున్నాడు, ఒక్కోసారి దొరకట్లే ఆయనకి అని చెప్పి. కానీ ధర్మిలా ఏం జరిగిందంటే, ఆయన వేలు పెట్టిన ప్రతి వ్యాపారం కూడా నష్టం వచ్చేసింది. నష్టం వచ్చి పూర్తిగా నష్టపోయాడు. ఉన్న కారు, బంగ్లా అన్నీ అమ్మేసుకున్నాడు. పూర్తిగా నష్టం వచ్చేసి ఐపీ పెట్టేశాడు. అట్లా అయిపోయాడు. ఐపీ పెట్టేస్తే మరి ఈయన కట్టాల్సిన వాళ్ళందరూ కూడా లాభోదేబో అని ఏం చేస్తారు, ఐపీ పెట్టేశారు. నేనేం చేశాను, నా స్వహస్తాలతో వేరే వాళ్ళకి నోటు రాసి తీసుకొచ్చి ఈయనకి ఇచ్చా. మరి ఈయన ఐపీ పెట్టాడు, ఈయన దగ్గర డబ్బు లేదు. డబ్బు ఉంటే కట్టేవాడగా డబ్బు లేదు. పోనీ దురాలవాట్లు ఉన్నాయా, ఈయనకి దురాలవాట్లు పోగొట్టాడా అంటే ఒక్క దురాలవాటు కూడా లేడు అతనికి. అతడు యేసు ప్రభు మార్గంలో ఉన్న మనిషి కాదు, కానీ మంచి వ్యక్తి, మంచి నడవడిగలగాడు. ఇట్లా ఇతరులను నమ్మి మోసపోయాడు. అజాగ్రత్త వల్ల డబ్బు. అందుకే దేవుడు ఏం చూపించాడు, అజాగ్రత్తతో ఆ యొక్క పెట్టిన పోగొట్టాడు అని చూపించాడు నాకు. అజాగ్రత్తతో అన్నాడు, కానీ ఏదో దుర్వ్యసనాల వల్ల పోగొట్టాడు అంటలా. అంటే దేవుడు అందరికీ ఈయనే దేవుడు. ఆయన యేసు ప్రభు మార్గంలో లేని ఒక హిందువు అయినా ఆయన గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, అజాగ్రత్తతో పోగొడతాడు అన్నాడు. నిజంగానే అజాగ్రత్తతో పోగొట్టాడు. దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు కదా. క్రైస్తవులకే దేవుడా కాదు, అందరికీ దేవుడు. కాబట్టి ఆయన ఒక అజాగ్రత్తతో పోగొడతాడు. అజాగ్రత్త ఆయన పోగొడితే ఎవరికి నష్టం జరిగింది? నేను
ఎవరి దగ్గర అయితే అప్పు ఇప్పించానో వాళ్ళకి కట్టవలసి వచ్చింది. నేను నా ఫిక్స్డ్ డిపాజిట్ విత్డ్రా చేసి 2,00,000 రూపాయలు కట్టా. అంటే 2,00,000 రూపాయలు నేను పోగొట్టుకున్నట్టుగా. ఆ జరగబోతుంది అని చెప్పిన ఆ సంఘటన 2016లో జరిగితే 2021లో నేను అక్షరాల నా సొమ్ము 2,00,000 రూపాయలు దానికి కట్టవలసి వచ్చింది. 5 సంవత్సరాలకు అది నెరవేరింది. ఇదేంటండి బాబు, అన్నీ మీరు పోగొట్టుకోవటం ఏంటి? ఇదివరకు దర్శనాల్లో కూడా ఇట్లాగే అది పోగొట్టుకున్నా ఇది పోగొట్టుకున్నా అంటున్నారు. అంటే మరి పోగొట్టుకుంటామని దేవుడు చెప్తున్నాడు. నేనేమనుకున్నా, సువార్త నిమిత్తం మరి ఖర్చు పెట్టమన్నాడు. నీకు ఇక్కడ జీతం లేదబ్బాయి, నీ సొంత ఖర్చులతో చేయమన్నాడు. సొంత ఖర్చులతో చేసి సువార్త నిమిత్తం కొద్దిగా గొప్ప అప్పులు అవుతూ ఉన్నాయి, ఖర్చు అయిపోతూ ఉంది. ఆ పరిస్థితుల్లో మరి 2021 వచ్చేసరికి ఇది ఒక దెబ్బ కొట్టింది. ఈ యొక్క అజాగ్రత్తతో అతను చేయటం వల్ల మళ్ళీ అదే సంవత్సరం నాకు ఫేషియల్ పెరాలసిస్ లాగా వచ్చి ఆరోగ్యం దెబ్బతింది. మూతి వంకర అయింది, మాట సరిగా రావట్లా. అట్లాంటి పరిస్థితి. మరి దానికి స్కానింగ్లు కానీ వాటికని వీటికని వైద్యానికి బోర్డంత డబ్బు కావాల్సిన పరిస్థితి. నా చేతిలో పెద్దగా పుష్కలంగా డబ్బు లేదు. ఇప్పుడు పుష్కలంగా డబ్బు ఉన్న మనిషిని కాదు, ఆర్టీసీ పెన్షన్ చాలా తక్కువ. కాబట్టి మనం మంచిగా బట్టలు కొట్టించుకుని ధరించే పరిస్థితి కూడా లేదు. మంచి వైద్యుడి దగ్గరికి వెళ్దామన్న అంటే కూడా చేతిలో డబ్బులు లేవు. ఉన్న డబ్బులు ఇలా అయిపోయినాయి, ఇలా జరిగిపోయింది. ఆ పరిస్థితి వచ్చి చూచే జనమందరూ కూడా అనుకున్నారు, అయ్యో ఈ రాజారావు చాలా మంచివాడు, మరి చాలామందికి సహాయం చేసే గుణం ఉన్న మనిషి, చేశాడు కూడా, కానీ ఈయన పరిస్థితి ఎలా వచ్చింది అని అందరూ అనుకునే పరిస్థితి 2021 ఆఖరికల్లా వచ్చేసినప్పుడే నేను అనుకున్నాను, ఇక మనం ఇంకేం సువార్త ప్రకటిస్తాం. ఇక మనం అందరూ కూడా నన్ను అడ్వైజ్ చేశారు, సువార్త లేదు, ఇక నీ ఆరోగ్యం దెబ్బతినిపోయింది, నీ పరిస్థితి ఆర్థిక పరిస్థితి దెబ్బతినిపోయింది, ఇక నువ్వు మేలకుండా ఇంట్లో కూర్చో అని అందరూ చెప్తున్నారు. ఇక కూర్చున్న అలా చేసిన వాటి చేసాం అనుకున్న పరిస్థితుల్లో వరుసగా ఒకదాని మీద ఒకటి 4 దర్శనాలు చూపించి నువ్వు నిర్లక్ష్యం వహిస్తున్నావు, అనేక మంది నశించిపోతున్నారు, వాళ్ళ గురించి ఏంటి? ఆఖరికి మీ స్వయాన మీ తాతయ్య అన్న ఆయన నాకు దర్శనం చూపించాడు, ఆయన ఆత్మ నశించిపోయింది, చూసుకో, ఇటువంటి వాళ్ళు అనేక మంది నశించిపోతున్నారు, నువ్వు ఇంట్లో కూర్చుంటే అట్లా నువ్వు స్వార్థ ప్రకటించవలసిందే అని వరుసగా 4 దర్శనాలు చూపించేసాడు దేవుడు. అప్పుడు ఇక లోపల మంట వచ్చేసింది, నేను ఏం చేయాలి ఇక అని చెప్పి అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు ఈ 50వ దర్శనం కూడా చదివేసి ఆ పరిస్థితి ఎట్లా దాటాను, ఎట్లా మళ్ళీ యథాప్రకారంగా అయిపోయాను అన్న విషయం మీకు చెప్పదలుచుకున్నా. 2021 ఎండింగ్లో ఈ పరిస్థితి వచ్చింది. ఈయన దగ్గర డబ్బంతా పోయింది, ఈయన సరైన వస్త్రాలు కూడా ధరించుకునే పరిస్థితిలో లేడు అని అందరూ అనుకునే పరిస్థితికి అయితే 2021కి వచ్చేసింది. ఇక అదే రోజు కళ ఏంటంటే, ఈ ఒక ముసలాయన చలిలో బాధపడుతూ ఉంటే నేను వెళ్ళి ఒక కొత్త కోట కొనుక్కొచ్చి ఆయనకి చాలా సంతోషించా. తర్వాత నేను వస్త్రాలు కూడా ధరించడానికి స్తోమత లేని పరిస్థితుల్లో ఉండగా మరి అయ్యో ఈయన అన్నీ పోగొట్టుకున్నాడు అని అందరూ అనుకుంటూ ఉంటాం. మళ్ళీ అదే దర్శనంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, మంచి డ్రెస్ తోటి నేను చక్కగా సువార్త ప్రకటిస్తున్నట్టు, మరి కోటు టై అన్నిటితో సువార్త ప్రకటిస్తున్నట్టు ఒక దర్శనం వచ్చేసింది. ఈ ఎట్లా జరుగుద్ది అంటే, ముందుగా అన్నీ పోతాయి, మళ్ళీ ఎలా వస్తాయి తెలియదు. కానీ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఈ 4 దర్శనాలు దేవుడు చూపించాడో ఇక నేను తెగించాను. ఎంతగా తెగించాను అంటే, దేవుడు చెప్తుండగా ఇక నేను దేవుడి మాటకి ఎదురాడి ఏం చేయలేను అని చెప్పి నిర్ణయించుకుని, ఉన్న స్థిరాస్తులన్నీ కోల్పోయినా పర్వాలేదు, మనకేం పర్వాలేదు అని చెప్పేసి, మరి నాకు విజయవాడలో ఇల్లు ఉంటే ఇల్లు వెంటనే బేరం పెట్టేశాను. కాముగా, ఇక నాకే తెలుసు అదంతా. బేరం పెట్టేసి అడ్వాన్స్గా కొంత డబ్బు తీసేసుకున్నా. తర్వాత నిదానంగా విద్దురుగానే మిగతా సొమ్ము అని కొంత డబ్బు తీసుకుని మళ్ళీ మామూలుగా స్వార్థ టీవీ పరిచర్య అప్పుడే బిగిన్ అయింది. ఇక దేవుడు 4 దర్శనాలు చూపించిన తర్వాత ఉన్నాయి పోతే మట్టికి నాకేంటి అని చెప్పి ఒక దృష్టితోటి అలా ఉన్న ఆస్తులు పోగొట్టుకుని అయినా సరే చేయాల్సిందే అని చెప్పి ఆ రోజున నేను నిర్ణయం తీసుకొని అదే హుందాగా తిరగటం, అదే మంచి డ్రెస్, ఎక్కడి నుంచో రాలా, నా ఆస్తులు పోగొట్టుకుని ఆ తర్వాత దర్శనంలో చూపించాడు, ఫలానా ఆయనకున్నదంతా కలిగిందంతా అమ్మి దేవుడిని సంపాదించుకుంటున్నాడు అన్నాడు. అదే పరలోకంలో నాకు ఏముందో అది కూడా దేవుడు నాకు చూపించడం జరిగింది. అంటే దేవుడు యొక్క ప్రణాళిక ఏంటంటే,
నాకు ఇక్కడ ఉన్నది మొత్తం కూడా ఆయన గురించి నేను ఖర్చు పెట్టేయాలి, త్యాగం చేసేయాలి. ఎందుకు? యేసు ప్రభు వారి పోలికల్లో నిన్ను మార్చుకుంటూ వస్తున్నాడే. యేసు ప్రభు వారి పోలికలు అంటే ఏంటి? ఇవే. ఆయనకున్నది మొత్తం త్యాగం చేసేసి ప్రాణం కూడా ఇచ్చేసాడు. సరే, మనం ప్రాణం ఇచ్చేంత పరిస్థితి రాలేదు, కానీ మనకున్నది మొత్తం త్యాగం చేసే పరిస్థితికి తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకు అని అంటే సకల జనుల ఎదుట కూడా ఆయన నామము మహింపరచబడాలి. అదేంటండి, మనకు పోతే ఆయన నామం ఎట్లా మహింపరచబడుతుందంటే, ఆయన నామం ఇప్పుడు దూషించబడుతూ ఉంది చాలా చోట్ల. ఈ పాస్టర్లు అనేవాళ్ళు డబ్బు కోసమే సువార్త ప్రకటిస్తారు అని చెప్పి చాలా ఆనాట ఈనాట జరుగుతుంది. అది అలా కాదు. దేవుడు పనిగట్టుకుని ఇలా చేయిస్తాడు అనేది పనిగట్టుకుని కొంతమంది త్యాగం చేయిస్తున్నాడు. పలానా రాజారావు ఉన్నాడు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మరి డబ్బు కోసమే సువార్త ప్రకటించమని చెప్పలేదు అని తెలియటం కోసం మనల్ని ఆధారం చేసుకుని జనం అనేక మంది మన అభిప్రాయం తప్పు, దేవుడు నడిపిస్తున్నాడు, ఆయన బిడ్డల జీవితాలు త్యాగం చేయించి ఎవరికో సాయం చేయబోతున్నాడు. ఎవరికి సాయము అంటే ఇతర జనులకి. అంతే కదా, క్రైస్తవులకి ఏమైనా సాయం చేసేది ఉంటుందా? నేను నిన్నగాక మొన్న క్రైస్తవ్యంలోకి వచ్చి నేను క్రైస్తవులకు చేసేది ఏముంటుంది? నా యొక్క సాక్ష్యం ద్వారా, నేను పంచే విజ్ఞానం ద్వారా, నేను ఇచ్చే సువార్త, నేను ఇచ్చేటువంటి జ్ఞానం ద్వారా అనేక మంది ఇతర జనులు లాభం పొందాలని నా జీవితాన్ని దేవుడు త్యాగం చేయించడం జరిగింది. కాబట్టి ఈ త్యాగం అంతా దేవుడు నాతో చేయిస్తూ వస్తున్నాడు. నేను పోగొట్టుకున్నదంతా వేరే పరలోకంలో ఇస్తున్నప్పటికీ ఈ లోకంలో అయితే చూచేవాళ్ళందరూ ఫలానా రాజారావు మొత్తం అంతా కోల్పోతూ ఉన్నాడు అని అనుకునే విధంగా నా జీవితాన్ని తీసుకొచ్చాడు. ఇది మరలా నాకు అన్నీ వచ్చినాయి అంటే ఎలా వచ్చినాయి? ఉన్న స్థిరాస్తులు అమ్మటం ద్వారా రావటమే తప్ప నాకు ఇంకొకరి దగ్గర నుంచి రాలా. నా యొక్క ఆయన ఇచ్చిన పిలుపులో మార్పు లేదు. నీకు ఇక్కడ జీతం లేదంటే జీతం లేదు 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 అంటే ఎక్కడ ఒక్క రూపాయి నీకు రాదు. నీ సొంత ఆస్తులు ఖర్చు పెట్టుకో, నీ పెన్షన్ ఖర్చు పెట్టుకో, నీవే ఖర్చు పెట్టాలి తప్ప నీకు నేను విడిగా ఇచ్చేదే లేదని దేవుడు చెప్పేశాడు. అది స్టాండ్ అయిపోయాడు దేవుడు. నువ్వు అలాగే చేయాలన్నాడు. దాని మీదే స్థిరాస్తులు అమ్ముకొని నేను సువార్త ప్రకటించడం మొదలుపెట్టడం జరిగింది. ఇటువంటి త్యాగపూరితమైన జీవితాలు ఉన్నాయి అని చెప్పి ఇతర జనులకి తెలుసా? ఒకప్పుడెప్పుడో కథల్లో ఆ మిషనరీలకు వచ్చి వాళ్ళ జీవితాలు త్యాగం చేశారని విన్నారు, కానీ ఇప్పుడు కూడా ఉన్నారు. దేవుడు ఎలా చేయిస్తాడు అని తెలుసా? ఎక్కడ మనం చూసినంతలో ఎక్కడ కూడా ఇట్లా త్యాగపూరితంగా బ్రతికిన వాళ్ళు లేరే అని అనుకుంటున్న సరలో ఉన్నారు. త్యాగపూరితంగా బ్రతికిన వాళ్ళు ఇప్పుడు మన మధ్య ఒక ఆయన ఉన్నాడు అని జనానికి తెలియటం కోసమో ఏమో నాకు తెలియదు, కానీ ప్రత్యేకంగా పని కట్టుకుని నాకు ఇచ్చిన పిలుపులో ఇలా చేయబ్బాయి అని చెప్పి చేయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దర్శనాలు 12వ దర్శనం 13వ దర్శనం ఈ కోవలు ఈ రెండు కూడా ఇలా నేనంతా పోగొట్టుకోవటం మళ్ళీ మామూలు స్థితికి రావటం అనేది జరిగింది. అది ఎప్పుడు జరిగింది అంటే 5 సంవత్సరాల తర్వాత అంతా పోగొట్టుకోవడం జరిగింది. వితిన్ మంత్స్, కొన్ని నెలల్లోనే ఆయన మళ్ళీ దర్శనాలు చూపించి మళ్ళీ నువ్వు సువార్తకి ఉరకాల్సిందే అన్నప్పుడు మళ్ళీ సువార్తకి నేను విజృంభించడం జరిగింది. 2022 నుంచి సువార్తకి మళ్ళా విజృంభించి యథావిధిగా నా యొక్క ఆస్తులు కరిగిపోయినా పర్వాలేదని చెప్పి నేను సువార్త ప్రకటించడం మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఇట్లా భవిష్యత్తుని ఎన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల ముందు ఈ భవిష్యత్తులో ఎలా జరగబోతుంది అబ్బాయి అని చెప్తే అది అలాగే అక్షరాలా జరిగితే ఆయన సృష్టికర్త కాకపోతే ఇంకెవరు సృష్టికర్త, ఆయన దేవుడు కాకపోతే ఇంకెవరు దేవుడు. కాబట్టి ఆ యొక్క దర్శనం ద్వారా నేను గ్రహించింది అది. నెక్స్ట్ దర్శనం ఏం చెప్పుకోవాలంటే మనకి 14వ దర్శనంగా మనం చెప్పుకోదలుచుకున్నది ఏంటి అంటే 21/4/2017 వచ్చింది. ఈ 14వ దర్శనం ఒకసారి చదివినిపించి ఇదన్నీ ఏంటి, ఈ కోవలో ఉన్న 39 దర్శనాలు చెప్తున్నా. భవిష్యత్తు గురించి చెప్పటం ఇలా చెప్తారు, అలా జరిగిపోద్ది. ఇప్పుడు చెప్పినవన్నీ జరుపుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ యొక్క 21/4/2017 చూపించినటువంటి దర్శనం 58 నా పుస్తకంలో దాని సంఖ్య 58వ సంఖ్య అది చదువుతాను. మరి టైం ఉంటే ఎక్స్ప్లెనేషన్ కొంత చేస్తాను, లేకపోతే నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకెళ్దాం. 58 దీని సంఖ్య. అది సంఘటన అని రాసుకున్నా. ఎందుకు సంఘటన అని రాసుకున్నా? 21/4/2017 వచ్చింది. అది 2017 ఇప్పుడు చెప్పుకునే 2016లో వచ్చినాయి, 2017లో ఇది వచ్చింది. ఈ సంఘటన ఎందుకు చెప్తున్నాను అంటే నా గురించి
ఒక దైవజనుడికి దేవుడు చూపించిన దర్శనం, ఆ దర్శనం బేస్గా ఆయన నాకు చెప్పినటువంటి ప్రవచనము అది ఏంటి అంటే, నేను చూసిన దర్శనం కాదు కానీ వేరే దైవజనుడు నా గురించి చూసిన దర్శనం నాకు ప్రవచన రూపంలో చెప్పడం అనేది, కాబట్టి దాని సంఘటన అని రాసుకున్నా. ఈరోజు గుంటూరులో డాక్టర్ ఆనంద స్థిరా గారి మీటింగ్కి వెళ్ళి 2వ వరుసలో ఆయనకు ఎదురుగా కూర్చున్నా. గుంటూరులో డాక్టర్ ఆనంద స్థిరా గారు అంటే ఎవరు అంటే, ఆయన తమిళనాడు రాష్ట్రం తిరుచి నుంచి వచ్చారు. ఆయన మంచి సువార్థికుడు. ఆయన మీటింగు గుంటూరులో నేను పెందకాడ వెళ్ళాను కాబట్టి అది ఆడిటోరియం క్లోజ్డ్ డోర్స్లో ఉంది. మరి మొత్తం 300 మంది దాకా ఉంది. కానీ నేను ముందుగానే వెళ్ళా కాబట్టి ఎదురుగా ఆయన నిలబడే ఆ స్థానానికి ఎదురుగా 2వ లైన్లోనే కూర్చుని ఉన్నాను. ఆ మీటింగ్లో సుమారు 300 మంది ఉన్నారు. ఆ మీటింగ్ 300 మంది దాకా ఉన్నారు. ఆ మీటింగ్లో ఆయన కొంతమందిని వేలుతో చూపించి పిలుస్తున్నారు. నా వైపు వేలు చూపించి నా వైపే చూపించాడు. వేలు చూపించి నన్ను లేపి మోస్ట్ ఫేవర్డ్ వన్ బై గాడ్ అంటే దేవునికి బాగా ఇష్టమైన మనిషి అని దాని అర్థం. దేవునికి బాగా ఇష్టమైన మనిషి అని చెప్పి నన్ను స్టేజ్ పైకి ఆ కొందరితో పాటు నన్ను పిలిచారు. కొంతమందిని లేపుతున్నాడు. నువ్వు అని లేపుతున్నారు. ఆయనకి తెలిసిపోతుంది దేవుడు ఆత్మ ఎవరి మీద దిగుతుందో. నా మీద దిగింది కావచ్చు. నన్ను కూడా లేపేశారు. స్టేజ్ మేకర్ రమ్మన్నారు. నా విషయంలో నన్ను లేపుతుండగానే చెప్పాడు, మోస్ట్ ఫేవర్డ్ వన్ బై గాడ్ అన్నారు. అనగానే దేవుడికి బాగా ఇష్టమైన మనిషి మీరు అని అనేసాడు. ఆయన పిలిచారు. నన్ను పట్టుకుని ఛాతీ మీద చెయ్యి పెట్టి గాడ్ హీల్డ్ ది ప్రాబ్లమ్ ఇన్ యువర్ హార్ట్ అన్నాడు. ఆయనకి తెలుగు భాష రాదుగా, ఇంగ్లీష్లో మాట్లాడతారు, పక్కన తర్జమా చేస్తుంటారు. ఆయన అన్న మాటలు చెబుతున్నాం. మీ యొక్క గుండెలో హార్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని దేవుడు బాగు చేశాడు అన్నాడు. మీ హార్ట్లో ఉన్న సమస్యను దేవుడు బాగు చేశాడు అన్నాడు అని ప్రవచనాత్మకంగా చెప్పారు. నన్ను దేవుడు బాగా వాడుకుంటారని కూడా చెప్పాడు. స్టేజ్ మీద పిలిచిన తర్వాత ఈ జరగబోయే రానున్న రోజుల్లో దేవుడు బలంగా వాడుకోబోతున్నాడు మిమ్మల్ని అని చెప్పేశాడు. ఆయన దేవుడు బలంగా వాడుకోబోతున్నాడు అని చెప్పాడు 2017లో అని చెప్పేశాడు. ఈ సంఘటన తర్వాత నా లివర్లో, ఇది నేను ఎక్స్ప్లెనేషన్ రాసుకున్నా ఆ రోజున, ఈ సంఘటన తర్వాత నా లివర్లో ఉన్న ప్రాబ్లం తొలగిపోయింది. అప్పటి నుండి నా సాక్ష్యం ద్వారా సువార్త ప్రకటించడం ఎక్కువ చేసి అధిక సంఖ్యలో సాక్ష్యం కాపీలు పంపిణీ చేయటం ప్రారంభించాను. అసలు నాకున్నటువంటి జబ్బు, నాకున్నటువంటి వ్యాధి ఏంటి అంటే, నాకు లివర్ ఫంక్షన్ సరిగా ఉండదు. చిన్నప్పటి నుంచి లైట్గానే ఆ ప్రాబ్లం ఉంది. ఏది తిన్నా జీర్ణం చేసుకునే శక్తి తక్కువ, జాగ్రత్తగా గడుపుతా జీవితం. కాబట్టి లివర్లో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లము నేను ప్రభు వైపు చూడకముందే నాకు డిటెక్ట్ అయ్యింది. లివర్లో మీకు పెద్ద ప్రాబ్లం ఉందని చెప్పారు. కాబట్టి అది జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవటమే తప్ప దానికి క్యూర్ అంటూ ఏమీ ఉండదు. ఫలానా మందులు అంటూ ఉండవు. జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలనేవాళ్ళు అలా ఉంది. ఈ విషయం ఆయనకి ఎవరు చెప్పారు? ఆయన తమిళనాడు నుంచి వచ్చిన ఆయన. నా యొక్క లివర్లో ప్రాబ్లం ఉందని నాకు తెలుసు, లేకపోతే నా పక్కన ఉన్న వాళ్ళకో నా బంధువులకో తెలుసు. ఆయన ఎక్కడో తిరుచి నుంచి వచ్చిన ఆయన అంటున్నాడు, దేవుడు మీ లివర్లో ప్రాబ్లంను సరిచేశాడు అన్నాడు. నిజంగా కూడా మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత లివర్ ప్రాబ్లము సరి చేయబడి నేను ఏది తిన్నా మళ్ళీ మామూలుగా చక్కని జీర్ణశక్తి వచ్చి అందుకు విపరీతంగా సువార్త ప్రకటన చేశాను. మరి ఉందా అది కంప్లీట్గా అంటే, ఎప్పుడైనా దేవుడు స్వస్థపరిచాడంటే ఎంతకాలం అది ఉండాలో అంతకాలమే ఉంటుంది. మరి మన గత 2 సంవత్సరం క్రితం వరకు బాగానే ఉన్నా కానీ సంవత్సరం క్రితం మళ్ళీ బయటపడింది. అది ప్రాబ్లమ్స్ పూర్తిగా పోవు. ఆయన ముట్టాడు కాబట్టి 7-8 సంవత్సరాలు ఏ ప్రాబ్లం రాలా, మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ ఆ ప్రాబ్లం డాక్టర్తో వైద్యం చేయించుకుంటూ ఇప్పుడు ఒక నార్మల్గా వచ్చా. కానీ అన్నాళ్ళు ఆగింది ఆ ప్రాబ్లం. అన్నాళ్ళు ఎలా ఆగింది? దేవుడు ముట్టబట్టే ఆగింది. ఒక మందు వేసుకోవాలా, ఏం వేసుకోవాలా, కానీ దేవుడు ముట్టాడు కాబట్టి అన్నాళ్ళు ఆ ప్రాబ్లం ఆగింది. ఇది గొప్ప విషయం కాదా? కాబట్టి ఆ యొక్క దేవుడు పిలుపులో అక్కడ జరిగింది హార్ట్ బాగు చేయడమే కాదు, కానీ దేవుడికి బాగా ఇష్టమైన మనిషి మీరు విపరీతంగా సువార్త ప్రకటిస్తారని ఆయన ప్రవచించాడు. ఇంకా అప్పటి నుంచి సువార్త బాగా పెరగడం జరిగింది. దీని మీద ఇంకొంచెం ఎక్స్ప్లెనేషను నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకెళ్దాం. మరి 113వ ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. దేవుడి యొక్క మాటల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క 113వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అనేక మంది బిడ్డల హృదయాలు తెరిచి మీరు ఎంత గొప్ప దేవుడో మరి ప్రభువా గ్రహించే శక్తిని వారికి దయచేశారు. ఈ విషయాలే ప్రభు అనేక మందికి వారు చెప్పులాగున, అనేక మంది గ్రహించులాగున సహాయం చేయమని, ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. వందనాలు.